కాంగ్రెస్ లో ఎమ్మెల్యే సంజయ్ చేరికతో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అధిష్టానం నుంచి పిలుపొచ్చింది. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ తో కలిసి ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కేసీ వేణుగోపాల్ ను జీవన్ రెడ్డి కలవనున్నారు. నిన్న జీవన్ రెడ్డితో కేసీ వేణుగోపాల్ ఫోన్ లో మాట్లాడారు. మరింత సమాచారం మా ప్రతినిధి కర్ణాకర్ అందిస్తారు. కర్ణాకర్. సుమిత్ర, కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విషయంలో బుజ్జగింపుల పర్వం కొనసాగుతుంది. మనం చూసాం నిన్నంతా కూడా జీవన్ రెడ్డిని మంత్రి శ్రీధర్ బాబు కావచ్చు, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమ కావచ్చు, ఆయన బుజ్జగించే ప్రయత్నం చేశారు. జీవన్ రెడ్డి చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాలకు సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను తనకు తెలియకుండా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దాదాపు 40 ఏళ్ల నుంచి తన పోరాటం కాంగ్రెస్ పార్టీలో ఉంటూ రాజకీయాలు చేస్తున్నాను, ఎవరిపైనైతే తాను ఎన్నికల్లో ప్రతిసారి పోరాటం చేస్తున్నానో ఆ అవతలి వ్యతిరేక వ్యక్తిని తనకు తెలియకుండా, తనకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీలో ఎలా చేర్చుకుంటారని చెప్పి జీవన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందుకు నిరసనగా ఆయన నిన్ననే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. అంతలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కావచ్చు, లేకపోతే మరో మంత్రి శ్రీధర్ బాబు కావచ్చు, ఇద్దరు కూడా జీవన్ రెడ్డి నివాసానికి వెళ్ళి ఆయన బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఆయన వెనక్కి తగ్గని పరిస్థితుల నేపథ్యంలో అధిష్టానం స్వయంగా రంగంలోకి దిగింది. నిన్ననే కేసీ వేణుగోపాల్ జీవన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. ఈరోజు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి కూడా జీవన్ రెడ్డితో మాట్లాడి ఆయన ఢిల్లీకి రావాలని చెప్పి పిలిచారు. దీంతో ప్రభుత్వ వైపు అడ్లూరి లక్ష్మణ్ జీవన్ రెడ్డిని స్వయంగా ఢిల్లీకి తీసుకొని వెళ్తున్నారు. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఆయన కేసీ వేణుగోపాల్తో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ప్రత్యేకంగా భేటీ కనున్నారు. వాళ్ళు కూడా ఆయనను బుజ్జగించే అవకాశం కనిపిస్తోంది. మనకున్న సమాచారం మేరకు జీవన్ రెడ్డికి ఈ అసంతృప్తిని చల్లార్చేందుకు కావచ్చు, ఆయన సీనియారిటీని దృష్టిలో పెట్టుకొని ఆయనకు మంత్రివర్గంలో చోటు ఇచ్చేందుకు కూడా అధిష్టానం ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈరోజు ఢిల్లీ పర్యటనలో జీవన్ రెడ్డికి ఇదే విషయం అధిష్టానం స్పష్టం చేసే అవకాశం కనిపిస్తుంది. నిజంగానే ఆయనకు మంత్రి పదవి ఆఫర్ చేస్తే ఆయన అసంతృప్తి ఆయన పూర్తి స్థాయిలో వెనక్కి తగ్గుతారా, కాంగ్రెస్ పార్టీలో కొనసాగేందుకు, అదే ఎమ్మెల్సీ ఆ విధంగా కొనసాగేందుకు ఆయన నిర్ణయం తీసుకుంటారా, లేకపోతే ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు కాంగ్రెస్ పార్టీపై ఉన్న అసంతృప్తి అన్న దానిపై కాంగ్రెస్ పార్టీలో కొంత ఆందోళన కొనసాగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సుమిత్ర. థ్యాంక్ యూ కర్ణాకర్ ఫర్ ద అప్డేట్స్.